మనిషిలో కసి తగ్గినా కనికరం పెరిగినా ఆడు మనోడైనా పరాయోడైనా పెదగా కౌరు పెట్టండి. నువ్వు కూడా రామారావు గురించి వచ్చావు మామా? రామారావు కోసం రాలేదురా, పెద్ద బాబు కోసం వచ్చేదిరా నా కొడక. మా అమ్మ చెప్పింది ఇక్కడతో వదిలేయమని. అన్నంతో పాటు అధికారం కూడా అలవాటైపోయిన వాళ్ళం వదిలేయగలమా? అధికారం అనేది కనీసం ఆలోచనలో కూడా రాని నీలాంటి ఎవడెవడనో పెట్టి ఏదేదో చేద్దామనుకుంటే చూస్తా ఊరుకుంటావా? అది మార్పు అంటావా, పోయే కాలం అంటావా? మీ అన్నయ్య జైల్లో కనపడిన కానించి ఎవడెవడో ఏదేదో అనుకుంటున్నాడు. ఆని దాచింది నేనే. నాయకుడంటే ఎవడు, ఎలా ఉంటాడు? కొన్ని లక్షల మంది కలల్ని తన కళ్ళల్లో నింపుకునుంటాడు. కొన్ని వేల మంది నమ్మకాల్ని తన భుజాలపై మోస్తా ఉంటాడు. ఎదుటోళ్లు తనని తన వాళ్ళని దెబ్బ కొట్టాలని చూసినప్పుడు మొదటి దెబ్బ ఆడే తింటాడు. ఆ రోజు సత్రంగా తల నరికి పెద్ద మగాళ్ళం అనుకున్నారు కదరా? ఆ రోజే కాదు, ఈ రోజు కూడా చెప్తున్నాం, మీకే ఎంతుంటే మాకెంతుండాలరా నా కొడకలరా. మీ ఇద్దరు అన్న తమ్ముల్ని ముక్కలు ముక్కలుగా చేసి మా బలం ఏంటో రుజువు చేసుకుంటాం. ఇప్పుడు ఎవరో వచ్చి కొన్ని గంటల్లో మీకు సీట్ ఇచ్చి మీరు నగ్గేసి దానికంటే ముందు మీరు బతుకుండాలి కదరా. ఇంకాసేపట్లో పోయే మీకు కీర్తులు కిరీటాలు వచ్చి మోకాల మీద ఉంగి బతిమాలండి. వదిలేస్తా. కనీసంలో కనీసం తిండి తిప్పలు లేకపోయినా ఊపిరిందు చాలు అని సర్దుకుని బతికేద్దరు గాని. అన్నా రే, అమ్మాయి చెప్పిందిరా, నలుగురు కొట్టైన 4 బతుకులు సంపాదించుకోమంది కదరా. లే, ఇక్కడికి పోయిందిరా ధైర్యం, లేరా? రేయ్, ఏదున్నా లేకపోయినా ఆత్మగౌరవం లేకపోతే బతకలేరంట కదరా. ఎవడికి తల దించరంట కదా. ఖచ్చితంగా వంగి బతకరు, నిలబడి చావనైనా చేస్తారు. నుంచున్న వాళ్ళు నుంచున్న పలంగా తలలు నరికారా. ఆత్మగౌరవం తక్కువ లెమ్మా. కర్ర దెబ్బని కత్తిపోటుని లెక్క చేయడు.
ఒక నెత్తుడి సకలం. నాయకుడంటే ఒక ఉల్కాపాతం. ఒకప్పుడు నీ తల్లి వల్ల ఓ సాటి ఆడదాని ప్రాణం నిలబడింది. ఇప్పుడు అదే తల్లికి కడుపు కొత్త మిగిల్చాలనుకోవట్లేదు. అందుకే వదిలేస్తున్నా కొడక్క. నుంచొని బతుకుతావో ఒంగుని బతుకుతావో బతుకు. రేయ్, కుర్చీలో కూర్చున్నాక నేను పైన ఉన్నాను మిగిలిన అందరూ కింద ఉన్నారని చెప్పి గిలగిలా కొట్టుకునే మనస్తత్వాలు మీరెప్పుడు పరిపాలించాలరా? పరిపాలించాలంటే దానికోసమే పుట్టామని నమ్మాలి. నా పుట్టుక వేరు వాళ్ళ పుట్టుక వేరు అని చెప్పేసి గట్టిగా అనుకోవాలి. ఎన్ని జన్మలకు వస్తుందిరా అలాంటి పుట్టుక మీకు? నా మాట వినపడకపోతే అదే జనం నిశ్శబ్దంగా ఉంటారు. ఇంకొంచెం పైన చూసుకోవాలనుకుంటే వాళ్ళ భుజాల మీదకి ఎక్కించుకుంటారు. ఇంకా పైన చూసుకోవాలనుకుంటే కుర్చీలో కూర్చోబెడతారు. కుర్చీలో కూర్చోబెట్టాలన్నా దించాలన్నా జనం నువ్వెడురా? అదే జనం మధ్యలో ఉంటా, అదే జనంతో ఉంటా. నా కొడక్క. ఈ రోజు రామారావు గారు వచ్చి ఎవరి పేరు చెప్పబోతున్నారో తెలుసా? రామారావు గారు సీట్ ఇచ్చేది డబ్బున్నోళ్ళకా, నలుగురు వెనకాలన్నోళ్ళకా, పోరాటం చేసేవాడు. పోరాటాన్ని గమ్యంగా గుర్తించినోడు. అలాంటి వాడేవాడు. ఒకప్పుడు అన్నారు కదరా, మీకెంత ఉంటే మాకెంత ఉండాలని. ఇప్పుడు చెప్పరా, దీని అమ్మ తలుచుకుంటే ఇదిగో ఇంత ఉండాలని.